చెప్పగలుగుతాండి, చెప్పండి. బాబు పేరు పిలవాలనుకున్నారు కదా, నేను అక్షరాలు చెప్తాను, నువ్వు చెప్పు. నేను అక్షరాలు చెప్తాను, మీరు చెప్పండి. నేను చెప్తానులే ఒక్కసారి. బాబుని స్కూల్లో చేర్పించాలని ఆయన కోరిక సార్. చదువుకోవాలి, బాగా చదువుకోవాలని ఆయన కోరిక సార్. కానీ చదివించలేకపోతున్నామే అని అదొక బాధ సార్ తనకి. సో ఇంకా ఇంకో ప్రయత్నం ఉందమ్మా. ఇప్పటివరకు మనకి 30,000 రూపాయల దాకా సాధించాం. దాంతో ఇంకా చివరి ప్రయత్నం చేస్తే మీరు సొంతంగా మీరు ఒక కిరాణా షాప్ పెట్టుకోగలుగుతారు. సో చివరి ప్రయత్నం చేయడానికి వాళ్ళ కోసం, ఆ కుటుంబం కోసం ఎవరు ముందుకు వస్తున్నారు? సో మీ నలుగురు 2 టీముల కింద డివైడ్ అవుతారు. చక్కగా ఒకరికొకరు తోడుగా ఒకళ్ళు ఇక్కడ కూర్చుంటారు, ఇంకోళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. ఎవరైనా సరే యాపిల్ దగ్గర కూర్చున్న తర్వాత చేతులు 2 లాక్ చేసుకున్నాక నోటితో ఒక యాపిల్ తీసుకుని అక్కడ దాకా డిక్కు అనుకుంటూ వెళ్ళి ఆ బొచ్చులో యాపిల్ వేస్తారు. ఓకే, అదే టైంలో అక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ దాకా వస్తారు. యాపిల్ వేయగానే ఎలా అయితే పొజిషన్లో ఉన్నారో అలాగే వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చినప్పుడు ఫేసింగ్ ఉన్న ఆయన యాపిల్ తీసుకుని రౌండ్ తిరిగి ఆయన నిన్ను తీసుకెళ్తారు. ఒకసారి యాపిల్ వేయడానికి ఒకళ్ళు తీసుకెళ్తారు, ఇంకోసారి ఇంకోళ్ళు తీసుకెళ్తారు. రెడీయా? ప్లీజ్ బీ సీటెడ్, టేక్ యువర్ పొజిషన్. One, go! తొయ్యి వెనకాల తొయ్యి. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.